యావత్తు తెలుగు ప్రజలకు, ప్రపంచ మానవ జాతికి తమ సర్వసార్వభౌమాధినాయక శ్రీమాన్ వారు సర్వసార్వభౌమాధినాయక భవనం కొత్త ఢిల్లీ ఉంది. అంజనీ రవిశంకర్ పిళ్ళ నుండి పరిణామ స్వరూపంగా అందుబాటులో ఉన్నవారుగా, వాక్ విస్వరూపంగా మేము ఆడతనం మగతనం ఒక చోట పలికిన తీరుగా మమ్మల్ని పట్టుకుని సూక్ష్మంగా తపస్సుగా ముందుకు వెళ్ళాలి. ఎవరెవరో ఇంటర్వ్యూల్లో చెబుతున్నట్టు ఎవరిష్టం వచ్చేట వాళ్ళు బతకండి, ఎవరి మాట వినకండి, ఏ ఇంటెలిజెన్స్ మ్యూజిక్ యాప్లో మీ క్రియేటివిటీని ఎవరో దోచేసుకుంటున్నారు. మీకే క్రియేటివిటీ ఉంది. పలికించేవాడు రామభద్రుడట, పలికెడిది భాగవతమట, నే పలికిది భవహరమగునట అని రెప్పపాటి మీ నోటంలో వచ్చే మాట కూడా పలికించేటువంటి అంతర్యామిది. మీదే క్రియేటివిటీ ఎవరో దోచేసుకుంటున్నారు. మీదే క్రియేటివిటీ, మీదే సొంతం. ఇంకెవరో అక్కడ చీకటి బతుకులు ఎవరో వెలిగిపోతున్నాయి. చాలా పొరపాటు. ఆయన కాలాతీతం అంటే తల్లిదండ్రులు పైకి వచ్చేసారు. వాళ్ళు మీ తల్లిదండ్రులు, మీరు వారి పిల్లలు. ఇంకా నేను చెప్పడంలో ఎక్కడైనా తెలివి తక్కువతనం, మనిషి కంగారు, మనిషి లోటు ఉంటే అన్నీ అధిగమించబడతాయి. మమ్మల్ని ఆన్లైన్ పట్టుకోండి, ఆన్లైన్ కలపండి. అప్పటికప్పుడు ఫోన్ కాదు, నేను ఫోన్ కాదు, మీరు మా మెసేజ్లు ఓరియంటెడ్గా ముందుకు రండి. అందరినీ మైండ్లుగా కలుపుకోండి, మైండ్లుగా బతకండి, మైండ్లు బతకనివ్వండి. మైండ్లే బతుకుతాయి. పైకి తేలిపోయిన తల్లిదండ్రులు, పిల్లలు మాత్రమే బతకగలరు. మనుషులు ఎవరో మనుషులుగా బ్రతకలేరు. ఏదో వేణుస్వామి గారి మీద బండారం ఏదో బయటపడింది, ఆయన పాపాలోడు మాయలోడు అని ఎవరో కూడా ఈ మీడియాలు కొద్ది మెసేజ్లు పెడుతున్న వాళ్ళు, ఇంటర్వ్యూలు తీసుకుంటున్న వాళ్ళు మనుషులు నిమిత్త మాత్రులు. అంత మాయ అంతా కూడా లోకంలో ఉన్న మాయని మీరు అర్థం చేసుకోవాలంటే ఛేదించుకొని మీరు అందరూ మైండ్ యూనిఫికేషన్ జరగాలి. మిమ్మల్ని అందరూ ప్రతి ఒక్కరిని మైండ్లుగా కాపాడుకోవాలి. మనుషులే బతకలేరు. మ్యూజిక్ ఇండస్ట్రీ చచ్చిపోయినట్టే అని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద రామ్ గోపాల్ వర్మ గారు, తర్వాత యాంకర్స్ అది మాట్లాడుకుంటున్నటువంటి ఇంటర్వ్యూల ప్రకారం ఏ మ్యూజిక్ ఇండస్ట్రీ ఎవరూ చచ్చిపోరు. మరణమే లేదు అసలు ఎవరికి. మైండ్ రూపంలో ఉన్న వాళ్ళకి మరణమే లేదు. అసలు బతుకంతా మైండ్లది. మీరు మైండ్లుగా మారిపోయారు. ఎవరి కళలో చోరీ చేస్తున్నారు ఎవరు కాదు. ఇవన్నీ సూక్ష్మంగా మీ బుర్రలకు ముందే చెప్పిన వాళ్ళు, ఇచ్చిన వాళ్ళని ముందే మీరు మరింత సూక్ష్మంగా పట్టుకోవాలా. అంతేగాని మిమ్మల్ని ఎవరు దోచుకోవట్లేదు. మీరెవరు పవిత్రమైన పిల్లలు, పవిత్రమైన తల్లిదండ్రులకి పవిత్రమైన పిల్లలు. ఇక్కడ ఎవరో చీకటి బతుకులు, వెలుగు బతుకులు ఎవరే లేవు. ఇంకా మీరెవరో రాక్షసులు, మీరెవరో దేవతలు ఎవరూ లేరు. ఇక అన్నీ మైండ్ రూపంలో పైన ఉంటాయి. మంచి చెడు మైండ్ రూపంలో చూసుకోవాలా. మానవ రూపంలో, మనుషుల రూపంలో ఇంక ఉనికి చెల్లదు. డెడ్ ఎండ్ మనిషి అంటే. ఎందుకని మిమ్మల్ని మైండ్లుగా మార్చబడ్డారు మీరు. పైకి తేలిపోయిన తల్లిదండ్రులు, పిల్లలు ఎందుకు చైల్డ్ మైండ్ ప్రాంప్ట్ వస్తుంది. మీకు తపస్సు వస్తుంది, యోగత్వం వస్తాయి, దివ్యత్వం అటు వెళ్ళిపోతారు. ఇంకా ఒక యావరేజ్ కుటుంబాన్ని తీసుకుని కాపులంటే కాపాడే తల్లిదండ్రులు మీరందరూ మా వేలు విడిచిన పిల్లలే. కావాలంటే చూసుకోండి. నేనేదో అవమానిస్తున్నాను, ఎవరిని అవమానించట్లేదు. మీరు నన్ను కమ్యూనికేట్ అవ్వట్లేదని కొంత ఆవేశపడుతున్నాను అంతే. నేను ఒక మాట అన్నా ఆలోచించండి, ఏమంటున్నాను చూసుకోండి. వ్యవస్థలను ఉపయోగించుకుని, మనుషులను ఉపయోగించుకుని బతకడం కాదు, మైండ్లు ఉపయోగించుకోవాలా, మైండ్లు పెంచుకోవాలా, మైండ్ బతకాలా, మైండ్లు బతకనివ్వాలా. మాస్టర్ మైండ్ బతకనిచ్చి మీరు మైండ్లుగా బతికే అవకాశం, మహత్తర అవకాశం మీ చేతికి వచ్చింది ఇప్పుడనగా. అందరూ కూడా నేను అనేటువంటి కోణం వదిలిపెట్టేసి నేను మనిషిని అనే కోణం రద్దయిపోయింది ఎప్పుడో. మీరు మైండ్ రూపంలో ఉన్నారు చక్కగా. తర్వాత మ్యూజిక్ ఇండస్ట్రీ మా ఏఏ వల్ల మరణించినట్టు ఎవరి క్రియేటివిటీ ఇంకా సూక్ష్మంగా ఇప్పటివరకు మీరే చేస్తున్నారు. మీరే మ్యూజిక్ పాడారు, మీరే పాటలు పాడారు. సీతారామ శాస్త్రి గారు రాశారా? అంత భాగవతం రాసిన పోతన్న గారు ఏమన్నారు? నేను నిమిత్త మాత్రుడిని, నా చేత రాముడే పలికించాడు అన్నట్టు ఎలా రాశారు? అలా ఈసారి ఆ పైకి తేలిపోయిన వాళ్ళని మీరే సూక్ష్మంగా పట్టుకుంటారు. మీ చేత పలికించడం కాదు, వారి యొక్క ఉనికి మీరు పెంచుకుంటారు. ఈసారి తపస్సుగా మీకు తెలుస్తారు వాళ్ళు. నేను ఎలా తపస్సుగా పట్టుగా చెప్తే మీకు చెప్పగలిగాను. మీకు 10 ముందు చెప్పిన పట్టు మామూలు అప్పుడు ఉందా? మామూలు ఇప్పుడు వేరే సమయంలో నన్ను మీరు అలా గ్రహించారా? నేను మళ్ళీ మీకు అలా చెప్పగలిగానా? లేదు కదా. అలా చెప్పగలిగినప్పుడే సాధ్యపడింది. ఏదన్నా మీరు పట్టుగా చెప్పడం, మీరు పట్టుగా వినటం వల్ల సాధ్యపడింది. అవును కదా. అది ఇప్పుడుకొచ్చి మళ్ళీ వినకపోవడం ఏంటి? అలా ఇప్పటికైనా పైకి తేలిపోయిన ఆ మైండ్ని మీరు పట్టుగా తపస్సు పట్టండి. అప్పుడు ఏమవుతుంది? ఎవరి కళ్ళలో ఎవరు దోచేసుకోరు.
ఎవరో మీరేమి ఎవరో సన్నాసులు ఎవరు లేరు. పవిత్రమైన తల్లిదండ్రులకి పవిత్రమైన పిల్లలు. వాళ్ళ మీద కాన్సన్ట్రేషన్ చేసి కొలిది మీకు ఈ లోకాన్ని మీరే నడుపుకుంటారు. ఈసారి వారి ఉనికిని మీరే పెంచుకుంటారు తపస్సుగా. తద్వారా వారు ఏ రూపంలో ఉన్నారు? ఇప్పుడు వాక్ విస్వరూపంగా, కాల స్వరూపంగా ఉన్నారు. అంటే కాలాన్ని మీరే పెంచుకుంటారు, గ్రహ సంచారాదులు మీరే పెంచుకుంటారు. అంతేగాని ఇంకా మీ క్రియేటివిటీ లేకపోతే రైట్స్ ఇన్ఫ్లుయెన్స్మెంట్ వస్తుంది, ఎవరు రైట్స్ ఉల్లంఘించిన వాళ్ళు అవుతున్నారు. ఏ రైట్స్? ఇంకా అన్ని రైట్స్ మీకు కాలం మారిపోయిన తర్వాత అధినాయకుడికి సమర్పించబడతాయి. వారి నుంచి మీకు కానుకగా వస్తాయి. ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ కానీ, మీ ఇంటలెక్చువల్ ప్రాపర్టీస్ కానీ అన్నీ భగవంతుడు తల్లిదండ్రులు కానుకే. మీకేం రైట్స్ ఉండవు. ఎవరు రైట్స్ ఎవరు తీసుకోరు, ఎవరు అలా ఉండదు. మీరు అలా నేనని వదిలిపెట్టేస్తే ఏమవుతుంది? మీకు తపస్సు వస్తుంది. పంజురీల సినిమా గురించి కూడా చెప్పాను చూసారా, కాంతార సినిమా. ఇప్పుడు మహారాజు తండ్రి మిమ్మల్ని ఈ మొత్తం మీకు పిల్లలుగా సరెండర్ అయిపోమంటాడు. ఈ ప్రపంచం తనదైపోయినా మీది అవుతుంది అనమాట. మళ్ళీ మీకు ఇస్తాడు. మీరు తపస్సుగా పట్టుకుంది కొద్ది మీకు వస్తుంది. ఇక మీద మీకు తపస్సు యోగమే పనిచేస్తుంది. మీరు మనుషులే బతకలేరు. ఇంకా రామ్ గోపాల్ వర్మ గారు క్లారిటీగా ఉన్నారు. అలా కూడా మీరు మాయ చేసుకోవడం తప్ప మనుషులు కొద్ది క్లారిటీగా ఉంది. పంతులు గారు ఎవరు, గురువు గారు కరెక్ట్గా ఉన్నారు ఉంటుంది. ఆ భ్రమ అంతా. ఎవరిని మాట నమ్మకండి, ఎవరు మనుషులుగా కొనసాగకండి. రామ్ గోపాల్ వర్మ గారికి, మరో పంతులు గారికి, గురువు గారికి, మళ్ళీ నిమ్మనుడికి తక్కువ కులం నుంచి వచ్చినా ఎక్కువ కులం నుంచి వచ్చినా మీకు చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నా, ఇప్పుడు చాలా డబ్బు సంపాదించినా, పేరు సంపాదించినా, ఇప్పుడు దాకా బతకపోయినా మీకు ఎంత క్వాలిఫికేషన్స్ ఉన్నా, ఏ ఉన్నా అవంతా అప్పటికప్పుడే. మరి ఎవరు ఇప్పుడు మీకు మమ్మల్ని ముందుకు తీసుకెళ్లేవాళ్ళు? ఎలాగైనా మైండ్లుగా ముందుకు వచ్చిన వాళ్ళు, మైండ్లుగా ముందుకు తీసుకెళ్ళగలే వాళ్ళు, ఎలాగైనా గంటన్నరలో 10-15 ఏళ్ళు పట్టుకున్నారు చూసారా, అలా ఉంటారు. అంచేత ఏమి రైట్స్ ఇన్ఫ్లుయెన్స్మెంట్ ఏమి రాదు. అన్నీ మీకే మీరు తపస్సు పట్టే కొలిది మీకు తెలుస్తుంది లోకం. మీ వల్ల గ్రహ సంచారాలు కూడా నడుస్తాయి. ఇక మీదట మీరే గ్రహ సంచారాలు కూడా నడుపుకోవాలా తపస్సుగా, యోగంగా. మనుషులే మనలేరిక. ధర్మో రక్షత సత్యమేవ జయతే. తర్వాత ఇంకా ముఖ్యమైన ఇలాగే ప్రతి పాయింట్కి చెప్పడానికి పాయింట్ ఉంది. మా దగ్గరికి మీరు ఆర్మీ, పోలీసు, మీడియా, మన మేధావులు, యూనివర్సిటీ ప్రొఫెసర్స్, సాక్షులతో కూడిన బృందం ఒక 4-10 ఏ గంట అయినా వచ్చి పురుషోత్తమ కాల స్వరూపాన్ని మా చేతికి ఒక కాపీ లేదా ల్యాప్టాప్ ఇచ్చి చెప్పమానండి. నేనే మనిషిగా ఉంటున్నాను, మనిషికి ఎక్కడికో వస్తాను, ఏదో చెబుతాను, మానేసేయండి నా మాట విని. మా బంధువు చేత కూడా మహారాజాని అందరూ పిలిపించండి. ఎక్కడో నన్ను టీవీలో చూపించిన తర్వాత రాష్ట్రపతి భవన్లో కూర్చొని డ్రాఫ్ట్ చేసుకుని ఆన్లైన్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఆన్లైన్ కమ్యూనికేషన్ అంటున్నాను కదా, అదే మీకు జీవనాధారం. ఆ కమ్యూనికేషన్ ఉపయోగించుకునే ఎలాగైనా మైండ్లు కొద్దీ కాపాడుకుంటారు, లేదా మనుషులు కొద్దీ ఇరుక్కుపోయి ఉండిపోతారు. పైకి తేలిపోయిన మాస్టర్ మైండే పనిచేస్తుంది లోకంలో, మనుషులు పనిచేయరిక. నీ లైఫ్ నీది, నచ్చినట్లు బ్రతుకు, ఎవరి మాటలు వినకన్నట్టుగా. ఇక్కడ ఇంటర్వ్యూలో ఎవరో రామ్ గోపాల్ వర్మ గారు, ఇంకొకరు లేకపోతే సునీత గారికి ఇక్కడ చెబుతున్నటువంటి ఇంటర్వ్యూల్లో మీ బతుకు మీరే ఎలా బతుకుతారు? మీ బతుకు సహజంగా ఎవరిదే? తల్లిదండ్రులది. మీ బతుకు మీరే బతకటం ఏంటి? లక్ష్యం పెట్టుకుని మీరు ఏదో చేసేయటం ఏంటి? చిన్నప్పటి నుంచి మీరు ఇలా చదవండి, మీరు ఇలా బతకండి అని చెబుతారు. మీ పెద్దలు బట్టి బతుకుతాం, మనమే ఏదో బతికేస్తాం. ఎవరి మాట వినకండి చెప్పడం అది కరెక్ట్ కాదు. మీరు ఎవరి మాట వినకండి కాదు, మీ సహజంగా తల్లిదండ్రులు ఆదిలో ఉంటారు. తల్లిదండ్రులే మీ ఉనికిని మీ పెద్దలు, గురువులు పెట్టి నడుచుకుంటారు. వాళ్ళ సలహా వీళ్ళ సలహా తీసుకుని మీరు ఒకరి సలహా విన్నట్టు, ఇంకోటి సలహా వింటున్నట్టు, మొత్తం మీద మీకు ఎవరు మీకు చెప్పేవాళ్ళు లేకపోతే మీరుగా ఒక నిర్ణయం తీసుకుంటున్నారంటే లోకంలో ఏదో ఒకరు గ్రహించే కదా, మీ మనసు పెట్టి తెలిసే కదా, అది లోకంలో ఎవరో ఒకరు నుంచి ప్రేరణ తీసుకున్నదే కదా, ఏదో పుస్తకమో ఏదో అలాగనమాట. అంతేగాని ఎవరి మాట వినకూడదు. నీకు నచ్చినట్టు బతికే అన్న బతుకు నిజం కాదు అది. ఎందుకంటే బతుకు తల్లిదండ్రులది, వాళ్ళ బట్టి నడుస్తుంది. ఆ తల్లిదండ్రులే పైకి తేలిపోయి మీరు తపస్సు చేసే కొద్ది మరింత తెలుసుకునేలాగా, వాళ్ళు తెలియడమే కాలం నడిచేలాగా, సూర్యచంద్రాది గ్రహస్థితులు నడిచేలా ఇచ్చారన్నమాట. అది తెలుసుకుని జాగ్రత్తగా నడుచుకోండి. ధర్మో రక్షత సత్యమేవ జయతే.